పార్వతీపురం మన్యం జిల్లా గుమా లక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉన్నతమైన విద్యను అందిస్తున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారన్నారు. చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులకు ఈ పథకం మరింత ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్ రావు, ప్రిన్సిపల్ సుధాకర్, కళాశాల సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. గుమలక్ష్మీపురం మండలంలో జూనియర్ కాలేజ్ దగ్గర మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఈరోజు మరి లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా హాజరైనటువంటి మన ప్రిన్సిపల్ గారికి, అలాగే హై స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే కృష్ణబాబు మేషార్కి, అలాగే కూటమి ప్రభుత్వం, అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నిజంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువులో ముందుకెళ్ళాలి అని చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలాగే మీకు గతంలో కూడా నోట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుండి పిల్లలు మరి అక్కడ నుండి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు భోజనం చేయకుండా కూడా ఒక్కొక్క టైంలో వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కడైతే కాలేజీలు